తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. అయోధ్యలో మార్మోగిన రామనామం, సూర్య తిలకం అద్భుతం, వర్చువల్ గా వీక్షించిన మోదీ. భద్రాద్రి శ్రీరామనవమి వేడుకలు, వైభవంగా అలంకరణలు, భక్తులతో కిటకిట. కవిత కొత్త పార్టీ ప్రకటన, ఏప్రిల్ 25న ఆవిర్భావం. సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు, దొరసాని అనే వ్యాఖ్యపై ఆగ్రహం. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం, వైభవంగా వేడుకలు. గొల్లపల్లిలో రాములోరి కళ్యాణం, కేటీఆర్ ప్రత్యేక పూజలు. చరిత్రకారుడు జైశెట్టి రమణయ్య కన్నుమూత, సంతాపం ప్రకటించిన కేసీఆర్. తాడిపత్రిలో కాల్పుల కలకలం, కిడ్నాప్ హంతకుడిపై పోలీసుల కాల్పులు. ఇంధన ధరలపై కేంద్ర నిర్ణయం, కాంగ్రెస్ పై అనురాగ్ ఠాకూర్ విమర్శలు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు, ఎన్నికల డ్యూటీపై మమతా బెనర్జీ వ్యాఖ్యలు. ఓట్ల కోసం హిందువులపై విమర్శలు, గిరిరాజ్ సింగ్ ఆరోపణలు. రాష్ట్రపతి ముర్ము సందేశం, సమగ్ర అభివృద్ధిలో అధికారుల కీలక పాత్ర. నేపాల్కు యువ ప్రధాని, 35 ఏళ్ల బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం. దేశంలో రామ మందిర నిర్మాణమే మైలురాయి, గోరఖ్నాథ్ ఆలయంలో యోగి ప్రత్యేక పూజలు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కలకలలాడుతోంది. దేశవ్యాప్తంగా భక్తులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆలయ అలంకరణలు, వేదఘోషలు, భజనలతో భక్తి వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేడుకలను వీక్షించారు. వర్చువల్ గా పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి వేడుకల్లో సూర్యతిలకం ఘట్టం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిర్దిష్ట సమయానికి బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడడం భక్తులను ఆశ్చర్యపరిచింది. ఈ దివ్య క్షణాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల క్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఆలయం రాజగోపురం, కళ్యాణ మండపం విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. స్వామివారి దర్శనం కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్లు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎండ నుంచి రక్షణకు చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. అయితే అధిక రద్దీ కారణంగా క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. తాగునీరు, షెడ్ల కొరతతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 25న పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ ఉంటుందని ఆమె తెలిపారు. మేడ్చల్లో జరిగే ఆవిర్భావ సభకు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా కొత్త పార్టీ వస్తుందని పేర్కొన్నారు. మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని అన్నారు. ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపితే తప్పుపట్టడం సరికాదని ప్రశ్నించారు. ప్రజలకు సమస్యలు వస్తే చెప్పడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు. హరీష్ రావు మాట్లాడుతుంటే అయ్యో అన్నానని, దొరసాని అంటూ విమర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న మాటను పెద్దగా చూపిస్తూ విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గ్రామాల్లో నీటి సమస్యపై స్పందిస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై విమర్శలు గుప్పించారు. బాధ్యతాయుత పదవిలో ఉండి రన్నింగ్ కామెంటరీ చేయడం సబబు కాదన్నారు. మొత్తం వ్యవస్థలో సమస్యలపై స్పందించడం తప్పు కాదని ఆమె స్పష్టం చేశారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మిథిలా మండపంలో ఈ వేడుకకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. భద్రాచలం రామనామ స్మరణతో మారుమ్రోగింది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 351 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం కార్యక్రమం జరిగింది. భక్తి పారవశ్యంతో భద్రగిరి వైకుంఠాన్ని తలపించేలా కళ్యాణోత్సవం సాగింది. శ్రీరామనవమి సందర్భంగా సిరిసిల్ల జిల్లా గొల్లపల్లిలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఎల్లారెడ్డిపేట మండలం హనుమాన్ ఆలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. రాములోరి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వేద మంత్రాల నడుమ కళ్యాణోత్సవం భక్తి వాతావరణంలో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య అనారోగ్యంతో మృతి చెందారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పురాతన ఆలయాలపై విశేష పరిశోధనలు చేసి గుర్తింపు పొందారు. గ్రామీణ చరిత్రను వెలికితీసి భవిష్యత్ తరాలకు అందించిన వ్యక్తిగా ఆయన పేరుగాంచారు. మాజీ సీఎం కేసీఆర్ ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమణయ్య తన గురువని గుర్తు చేసుకుంటూ కుటుంబానికి సంతాపం తెలిపారు. సిద్దిపేటలో లెక్చరర్గా ఉన్నప్పుడు కేసీఆర్ ఆయన వద్ద చదువుకున్నారు. ఇటీవల కూడా ఆయనను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు కేసీఆర్. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు రమణయ్య మృతిపై సంతాపం ప్రకటించారు. తాడేపల్లిలో బాలాజీ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఆందోళనకు దిగారు. 20 రోజుల క్రితం బుక్ చేసిన సిలిండర్లు ఇప్పటికీ డెలివరీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటీపీలు వచ్చినా సరఫరా చేయకపోవడంపై మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. డెలివరీ వాహనాలను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏజెన్సీ నిర్వాహకులపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట గ్యాస్ సిలిండర్లు అధిక ధరలకు అమ్ముతున్నారంటూ ఆరోపించారు. 2,000 రూపాయల నుంచి 3,000 వరకు విక్రయిస్తున్నారని మహిళలు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని, అధికారులు జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 7 ఏళ్ల బాలుడు హేమచంద్ర హత్య కేసు నిందితుడు సర్వేష్ పై పోలీసులు కాల్పులు జరిపారు. కోన ఉప్పలపాడులో డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని అదుపులోకి తీసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. పారిపోవడానికి యత్నించిన సర్వేష్ సిఐ రామసుబ్బయ్యతో పాటు కానిస్టేబుల్పై దాడి చేశాడు. ఆత్మరక్షణలో భాగంగా 6 రౌండ్లు కాల్పులు జరిపారు పోలీసులు. 4 రౌండ్లు గాల్లోకి, 2 మోకాళ్ల కిందకు కాల్చారు. ఈ ఘటనలో గాయపడిన పోలీసులను ఆసుపత్రిలో పరామర్శించారు ఎస్పీ అధికారులు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపును బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సమర్థించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నా భారత్లో డ్యూటీ తగ్గించామని అన్నారు. ప్రజలపై భారం తగ్గించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ విధానాలను తీవ్రంగా విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్లో ఖటాఖట్ మోడల్ పేరుతో ప్రజలపై భారం పెంచుతున్నారని ఆరోపించారు. అక్కడ 5 రూపాయలు ఇంధన సెస్ విధించడం ప్రజలకు ఇబ్బందిగా మారిందన్నారు. కాంగ్రెస్ నిర్ణయాలు సామాన్య ప్రజలపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. కేంద్రం ఉపశమనం ఇస్తుంటే కాంగ్రెస్ భారాన్ని పెంచుతోందని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల డ్యూటీ కోసం వేలాది అధికారులు రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సాధారణ ప్రజల జీవన విధానం ప్రభావితం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలని ఆకాంక్షించారు. అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆమె సూచించారు. సమాజ్వాదీ పార్టీ నేత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఓట్ల కోసం హిందువులను అవమానించడం వారి స్వభావంగా మారిందన్నారు. యదునందన్ లాల్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఒక వర్గం ఓట్ల కోసం ఇలా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. ఇది రాజకీయ లాభాల కోసం చేస్తున్న ప్రయత్నమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో విభేదాలు పెంచుతాయని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అధికారులు కలిశారు. రాష్ట్రపతి భవన్లో ఈ సమావేశం జరిగింది. దేశ అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమని రాష్ట్రపతి పేర్కొన్నారు. సమగ్ర స్థిరమైన అభివృద్ధికి విధానాలు రూపొందించడంలో ముందుండాలని ఆమె సూచించారు. బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. సరికొత్త ఆవిష్కరణలు నేర్చుకునే తపనతో పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. 35 ఏళ్ల బాలేంద్ర షా దేశపు అతి పిన్న వయస్కు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించడంతో ఆయన అధికారంలోకి వచ్చారు. ఖాట్మాండు మేయర్గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయి వరకు చేరింది. ర్యాపర్గా గుర్తింపు పొందిన బాలిన్ యువత ఆకాంక్షలకు ప్రతినిధిగా మారారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ద్వారా బాలేంద్ర షాకు అభినందనలు తెలిపారు. హిందూ, బౌద్ధ సాంప్రదాయాల ప్రకారం ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగింది. బాలేంద్ర నాయకత్వంలో నేపాల్ రాజకీయాల్లో మార్పులు వస్తాయన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. అయోధ్య రామమందిర నిర్మాణంలో కీలక ఘట్టాలు కొనసాగుతున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. నవరాత్రి ప్రారంభ రోజున రాష్ట్రపతి రామ్ యంత్ర ప్రతిష్ఠ నిర్వహించినట్టు పేర్కొన్నారు. గతంలో ప్రధాని ఆలయంలో కాషాయ పతాకాన్ని ఎగురవేసి మరో మైలురాయిని నమోదు చేశారని గుర్తు చేశారు. రామమందిరం సనాతన ధర్మానికి ప్రపంచ చిహ్నంగా మారిందన్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో శ్రీరామనవమి సందర్భంగా గోరఖ్నాథ్ ఆలయంలో యోగి ఆదిత్యనాథ్ కన్యా పూజ నిర్వహించారు. బాలికల కాళ్లు కడిగి పూజలు చేసి కానుకలు సమర్పించారు.
కన్యల ఆశీర్వాదం తీసుకుంటూ ఆధ్యాత్మిక సందేశం అందించారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.